హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్టేడియం చుట్టూ ఉన్న కీలకమైన స్థలం, పార్కింగ్ ప్రాంతాలు, కొన్ని ప్రవేశ మార్గాలు ఓ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ చేతికి వెళ్లాయి. దీంతో భవిష్యత్తులో అంతర్జాతీయ మ్యాచ్ల నిర్వహణ స్టేడియంలో సాధ్యమేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ సంస్థ కొనుగోలు చేసిన స్థలంలో స్టేడియం గేట్లను మూసివేస్తూ ప్రీకాస్ట్ గోడలతో ప్రహారీ నిర్మాణం చేపట్టారు. రైట్, ఉప్పల్ స్టేడియం నుంచి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. ఉప్పల్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి కష్టం వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం దీనికి 11 గేట్లు ఉంటాయి. సో ఇందులో 5 గేట్లు కూడా 5, 6, 7, 8, 9, 10, 11 ఈ గేట్లకు చుట్టూ కూడా ఒక కంపెనీకి సంబంధించినటువంటి సంస్థ పూర్తిగా గేట్ అంటే ఒక గోడ నిర్మాణం చేసింది. దీన్ని ఇప్పటికే కొన్ని వార్తలు రావడం వల్ల కూడా కూల్చేశారు. సో ప్రజెంట్ మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాము. ఇది 5వ నెంబర్ గేటు. 5వ నెంబర్ గేటుకు కొద్ది దూరంలోనే ఇక్కడ ఒక గోడ ఉంటుంది. దాన్ని ఆనుకునే మరొక గోడ నిర్మాణాన్ని కూడా ఇక్కడ ఒక కంపెనీకి సంబంధించినటువంటి వారు దీన్ని ఏర్పాటు చేశారు. ఆల్రెడీ గోడ కట్టారు, కానీ ఈ పూర్తిగా కూడా జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి ఇది రాలేదు. తర్వాత కొంత ఇటు నాయకులు కూడా ధర్నా చేశారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటువంటి వారికి ప్రేక్షకులు కానీ ఇక్కడ ఏదైనా కూడా ఇందులో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవడానికి కూడా మ్యాచ్లు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతాయి, ఐపీఎల్ మ్యాచెస్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ పార్కింగ్ ఖచ్చితంగా ఉండాలంటే ఈ గోడ వల్ల ఇబ్బంది అవుతుందంటూ కూడా చెప్పడంతో దాన్ని వెంటనే కూల్చేశారు. సో మొత్తానికి అసలు ఈ గోడ నిర్మాణం ఎందుకు జరిగిందని మనం ఒకసారి చూసినట్లయితే దాదాపు ఇది ఉప్పల్ అంటే ఇది ఉప్పల్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఏరియా. ఇప్పుడు మనకి ఖాళీ స్థలం మనకి విజువల్స్లో కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒకప్పుడు కొంత ఇండస్ట్రియల్ ఏరియా ఉండే, ఇక్కడ ఒక కంపెనీ ఉండేది. ఈ కంపెనీకి సంబంధించి ఇండస్ట్రీ వాడకాని కోసం దాదాపు 500 ఎకరాలు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏసీఐఐసి అనే కంపెనీకి కేటాయించింది. ఈ స్థలాన్ని అభివృద్ధి చేసి కంపెనీలకు ఇచ్చినప్పుడు పెంగ్విన్ టెక్స్టైల్కి సంబంధించినటువంటి 46 ఎకరాలు దక్కించుకుంది. ఇక చాలా సంవత్సరాలు నడిచిన కంపెనీ తర్వాత కొన్ని రోజులకి ఈ కంపెనీ మూతపడింది. చేసిన అప్పును తీర్చలేక ఈ యాజమాన్యం మొత్తం కూడా భూమితో సహా ఫ్యాక్టరీని బ్యాంకుకు వదిలేసింది. అంటే వారు అప్పు తీసుకొచ్చి బ్యాంకు నెలకొల్పారు. తర్వాత పూర్తిగా కూడా అప్పు కట్టలేక బ్యాంకుకు వదిలేశారు. ఈ స్థలాన్ని బ్యాంకు వేలం వేసింది. అప్పటికే అందులో 16 ఎకరాలు కూడా ఈ ఏపీఐసిసికి సంబంధించినటువంటి కంపెనీ ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి కేటాయించడంతో బ్యాంకు మిగిలిన 30 ఎకరాలను వేలం వేసింది. అందులో ఈ 2019లో జరిగిన వేలంలో బిల్డ్ బిక్స్ అనే సంస్థ ఆ 30 ఎకరాలు కొనుగోలు చేసింది. అయితే హెచ్సిఏ ఇందులో 23.5 ఎకరాల స్థలంలో స్టేడియం నిర్మించినట్లు చెప్తున్నారు. ఇక హెచ్సిఏ అదనంగా ఆక్రమించిన స్థలంలో కొంత ప్రభుత్వం కూడా రెగ్యులరైజ్ చేసిందని టీఎస్ఐఐసి అధికారులు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 22.5 ఎకరాల స్థలాన్ని సొంతం చేసుకున్నటువంటి సంస్థ దాన్ని రక్షించుకునే క్రమంలోనే ఈ 5, 6, 7, 8, 9 సంబంధించినటువంటి గేట్లలో ఈ గోడలు పూర్తిగా కూడా నిర్మిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ చర్యతో క్రికెట్ స్టేడియానికి భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే క్రీడాభిమానులు హెచ్సిఏ అధికారులు కూడా ఇప్పటికే బహిరంగ ఎక్కడ కూడా అంటే దీనికి సంబంధించినటువంటి అంటే సీనియర్ క్రీడాకారులు కానీ తర్వాత హెచ్సిఏకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి హెచ్సిఏ బాడీకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరు కూడా ఇప్పటివరకు దీనిపైన స్పందించలేదు. ఇక ఈ టీఎస్ఎస్ఐసి అంటే ఉప్పల్ కమిషనర్ కూడా దీనికి సంబంధించి ఆ స్టేడియం పక్కన పెంగ్విన్ టెక్స్టైల్ కంపెనీ స్థలాన్ని బిల్డ్ బ్రిక్ అనే సంస్థ కొనుగోలు చేసింది వాస్తవమే, కానీ ఆ సంస్థ ప్రహారీ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని కూడా అతను చెప్తున్నాడు. ఇక పూర్తి స్థాయిలో గోడ నిర్మించితే ఖచ్చితంగా ఈ పార్కింగ్ ఎత్తివేసే ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం కష్టతరంగా మారనుంది. ఎందుకంటే ఇప్పటికే క్రికెట్ మ్యాచ్లు జరుగుతున్నప్పుడు ప్రేక్షకులు కానీ వాహనాలతో ఉప్పల్ రోడ్లన్నీ కూడా చాలా అక్రమ పార్కింగ్తో తర్వాత బయట కూడా చాలా ఇబ్బంది ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే కంజెస్టెడ్ ఏరియా ఉంటుంది. ఎందుకంటే మనకి ఉప్పల్ స్టేడియం అంటేనే చాలా పేరున్న స్టేడియం. హైదరాబాద్ నగరంలో ఎక్కువగా మ్యాచెస్ జరుగుతాయి. దీంతో పాటు ప్రేక్షకులు కూడా ఎక్కడో వస్తారు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. తర్వాత ఈ రాబోయే రోజులు అంటే మన గతంలో కర్ణాటక రాష్ట్రంలో చూసాం, ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన విజయ ఉత్సవాల్లో కూడా తొక్కిసలాట జరిగింది. ఎందుకంటే కంజెస్టెడ్ ఏరియా ఉండడం వల్ల కొంత ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ మొత్తం కూడా కంపెనీ వారి సొంతం చేసుకుందంటే ఈ గోడ నిర్మిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మ్యాచ్లు నిర్వహించడం చాలా కష్టమే. ఎందుకంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా మనకి స్పోర్ట్స్కి ఎక్కువగా ఆదరణ పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్పై
ఎక్కువ మక్కువ చూపుతుంది, స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చారు. సో ఇట్లాంటి క్రమంలో ఈ కంపెనీ ఈ గోడలను నిర్మించడం, దాన్ని మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం కానీ కూల్ చేయడం. సో మొత్తానికైతే ఈ భూమి అన్నది కూడా ఇప్పటివరకు అందరూ హెచ్సిఏకి సంబంధించింది, ఉప్పల్ స్టేడియానికి సంబంధించింది అనుకున్నారు. కానీ మనకి రీసెంట్గా తెలిసింది ఒక కంపెనీ వేలంలో, బ్యాంకు వేలం ఇస్తే ఒక కంపెనీ దక్కించుకుందని చెప్పవచ్చు. ఇక గతంలో ఇక్కడ మొట్టమొదటిగా ఫ్యాక్టరీ నిర్మించినటువంటి కార్మికులకు కూడా ఇక్కడ జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇప్పటికి కూడా కార్మికులు రోడ్డు పైన పడేసి ఇక్కడ కంపెనీ కూడా వెళ్ళిపోయిందంటూ చెప్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ స్టేడియంకి ఒక బాధ వచ్చిందనే చెప్పచ్చు. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. ఇక ఇప్పటికే ఈ కంపెనీకి సంబంధించినటువంటి బోర్డు కూడా అక్కడ వేశారు. ఆ బోర్డు కూడా అంటే ఈ ఏరియా మొత్తం కూడా ఈ ఈ ఏదైతే ఈ ఇప్పుడు ఖాళీ ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ మధ్యలో బోర్డు కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి అక్కడొక బోర్డు మధ్యలో అక్కడొక బోర్డు ఏర్పాటు చేస్తారు. తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి రోడ్డుకు కనిపించేటువంటి విధంగా గేట్ నెంబర్ 5 ముందు ఒక గుట్ట వలె ఉంటుంది. సో ఇక్కడ కూడా ఒక బోర్డును కూడా అంటే ఈ ల్యాండ్ దీనికి సంబంధించి బిలాంగ్స్ టు అని చెప్పి అందులో అక్కడ ఒక బోర్డు ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే 2 తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులకు మాత్రం ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఈ గోడ నిర్మాణం చేపితే మాత్రం పార్కింగ్కి ఇబ్బందే, తర్వాత ఎలాంటి అంటే పార్కింగ్ పెట్టుకోవడానికైనా కొంత మ్యాచ్ అయిపోయినాక ఒకేసారి బయటికి వస్తే కొంత ఫ్రీగా ఉంటే తొందర బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ గోడ నిర్మాణం కూడా ఇప్పుడు మనం 5వ నెంబర్ గేట్ దగ్గర ఉన్నాం. 5వ నెంబర్ గేట్ నుంచి తర్వాత ఇట్లా రైట్ సైడ్ వెళ్తే 6వ గేట్ నెంబర్ ఉంటుంది, 6, 7, 8. సో అట్లానే ఈ గోడ నిర్మించారు. ఈ గోడను మాత్రం ప్రస్తుతం ఈ వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఉప్పల్ స్టేడియానికి కష్టం వచ్చింది. ఉప్పల్కి అసలు ఈ స్టేడియం అసలు ఓవరాల్గా మూసిపోతుందా, ఈ స్టేడియం చుట్టూ గోడ నిర్మాణం ఎందుకు జరిగిందని ఒక వార్తలు రావడంతోనే దీన్ని పూర్తిగా జేసీబీలతో కూలగొట్టారు నిన్న. సో రానున్న రోజుల్లో మరి హెచ్సిఏకి సంబంధించి కానీ దీంట్లో ఈ కంపెనీకి సంబంధించి కానీ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే అంతర్జాతీయంగా చాలా మ్యాచెస్లో ఆడుతారు, ఒక మంచి పేరున్నటువంటి ఉప్పల్ స్టేడియం కాబట్టి దీంతో పాటు ఇక ఇప్పటికే ఇందులో ఇదొక వివాదం అయితే, మరోవైపు సిఐడి అధికారులు కూడా హెచ్సిఏకి సంబంధించినటువంటి మెంబర్స్ నుండి కొందరిని అదుపులోకి తీసుకుంది. వారిని ఏదైతే మొన్న ఐపీఎల్ జరిగినటువంటి మ్యాచ్లో కొన్ని వివాదాలు వచ్చినాయి, సో దానిలో విచారిస్తుంది. సో ప్రజెంట్ మాత్రం దీనిపై ఇప్పటికీ కూడా హెచ్సిఏకి సంబంధించినటువంటి మెంబర్స్ ఎవరు స్పందించలేదు. సో ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి భూమిని తీసుకోవడమా, దీన్ని కొనడమా, లేకుంటే పార్కింగ్ సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతారు అనేది క్రికెట్ అభిమానుల్లో మాత్రం కొంత ఉత్కంఠ నెలకొంది. వీడియో జర్నలిస్ట్ జగన్తో అనిల్, V6 న్యూస్, ఉప్పల్ స్టేడియం నుండి.